హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ఎగ్ బీన్స్ రెసిపీ అండి. సూపర్గా ఉంటుంది. చపాతీ పుల్కాలోకి అయితే కనుక ఇంకా బాగుంటుంది. ఎగ్ బీన్స్ రెసిపీ కోసం ముందుగా నేను ఇక్కడ బీన్స్ తీసుకున్నాను, 1/2 కిలో తీసుకున్నాను. అలాగే 3 టమాటాలను కూడా తీసుకున్నానండి. 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఫ్రెష్ బీన్స్ అయితే కనుక బాగుంటుంది. అవి కూడా లేతగా ఉన్న బీన్స్ అయితే మరీ మంచిది. ఈ రెసిపీకి లేతగా ఉన్న బీన్స్ అయితే కనుక చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి నేను 2 ఎగ్స్ని మాత్రమే తీసుకున్నాను. 1/2 కిలోకి 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. బీన్స్ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటాలను కూడా శుభ్రంగా నీట్గా ఒకసారి కడిగేసి ఇలా చిన్ని పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకొని అందులో కాస్తంత సాల్ట్ వేసేసి కట్ చేసిన బీన్స్ని గిన్నెలో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి. బీన్స్ ఉడకటానికి సరిపడ వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. బీన్స్ ఉడికాయో లేదో ఇలా చేత్తో ముట్టుకుంటే సరిపోతుందండి. చేత్తో పట్టుకుంటే కాస్త మెత్తగా అయితే చాలు. ఈ విధంగా ఉడికించుకోవాలి. అందులోని వాటర్ని ఏమీ వంపేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్తో సహా అలాగే పక్కన పెట్టేసేయండి. వాటర్ని కూడా మనం రెసిపీకి యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన వెడల్పాటి పాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని, కట్ చేసిన ఉల్లి ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకొని పోపునంతా దోరగా వేగనివ్వాలి. పోపు అనేది చక్కగా వేగిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచేసిన అల్లం వెల్లుల్లిని వేసుకోవాలండి. పేస్ట్ ఏమీ అవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని కాస్త కలియదిప్పేసేసి మూత పెట్టేసి ఈ టమాటా ముక్కల్ని కాసేపు మగ్గించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నామంటే కొద్దిసేపటికల్లా మగ్గిపోతాయి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టి ఉంచుకున్న బీన్స్ని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలండి. ఒకసారి కలియదిప్పేసేసి ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడరు, 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మరి ఒక మారు కలియదిప్పేసేసి ఈ వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఉడికించిన తర్వాత వాటర్ని వేస్ట్ ఆఫ్గా వంపేయకుండా ఇలాగే ఎగిరించుకోవాలండి. రెసిపీలోనే ఎగరబెట్టేసుకున్నామంటే రెసిపీ అనేది చక్కగా ఉంటుందన్నమాట. బీన్స్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి మనకు చక్కగా అందుతాయి. కొద్దిసేపటి తర్వాత చూడండి వాటర్ అనేది బాగా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ని పగలగొట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది అలాగే ఉన్నప్పుడు ఎగ్స్ని వేసుకోకూడదండి. వాటర్ అనేది చక్కగా ఎగిరిపోయిన తర్వాత ఎగ్స్ని వేసుకున్నామంటే రెసిపీ బాగుంటుంది. ఇది కర్రీ రెసిపీ కాదు, అలాగే ఫ్రై వేపుడు కాదండి. టమాటా కాంబినేషన్తో ఎగ్ బీన్స్ వేసి చేస్తున్నాం కాబట్టి ఈ రెసిపీ అనేది రోటీలోకి, పుల్కాలోకి, నాన్స్లోకి, రుమాలి రోటీ ఇలాంటి వాటిల్లోకి అయితే కనుక సూపర్గా సెట్ అవుతుందన్నమాట. పొక్కులు లేకుండా ఎగ్స్ని యాడ్ చేసుకోండి. నేను పగలగొట్టి వేసేటప్పుడు 2 పొక్స్ వచ్చాయి, సో వాటిని సైడ్ ఆఫ్ తీస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చక్కగా కలియదిప్పేసేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసామంటే ఈ ఎగ్ అనేది రెసిపీకి బాగా పడుతుంది. ఈ రెసిపీ ఏంటంటే ఎగ్ కాంబినేషన్తో చేసాం కాబట్టి అందరికీ చక్కగా నచ్చుతుంది. జొన్న రొట్టె ఇలాంటి వాటికైతే కరెక్ట్గా సూటబుల్ అవుతుందండి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో ఎగ్ బీన్స్ టమాటా కాంబినేషన్తో రెసిపీ ప్రిపరేషన్ వీడియో. మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కూడా ఒక కామెంట్ చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు వాచ్ దిస్ వీడియో.